వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో వాళ్ళకి తెలియకుండానే తల ఊగడము, అట్ ద సేమ్ టైమ్ చేతులు వణకడం. దీన్ని పార్కిన్సన్ వ్యాధి అంటారండి. సో, దీనికి ది బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీని షూర్‌గా నేను చెప్పినట్టు ఫాలో అవుతే గన కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో, సార్ ద్వారానే అసలుకి ఎలా మనం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందిలో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే ఎక్కువైంది సార్ బాగా. సో, ఏదంటే తల వాళ్ళకి తెలియకుండానే కదులుతూ ఉంటది. అట్ సేమ్ టైమ్ చేతులు వణుకుతా ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? మామూలుగా ఈ పార్కిన్సన్ డిసీజ్ అంటే కంపవాతం అంటారండి ఆయుర్వేదంలో. ఓకే సార్. కంపవాతం అంటే ఏంటంటే చాలా మందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ అని లేదు, ఈ మధ్యన 35-40 ఇయర్స్‌కే నెర్వస్ వీక్‌నెస్ వల్ల అండ్ బ్రెయిన్ నుంచి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పార్కిన్సన్ డిసీజ్ ఉంటది. చాలామంది ఏంటంటే కొన్ని టాబ్లెట్ నెర్వస్ వీక్‌నెస్‌కి వేసుకుంటారు కానీ బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పార్కిన్సన్ డిసీజ్ వస్తదండి. ఓకే దీన్ని సార్. కంపవాతం అంటారు. మా ఆయుర్వేద భాషలో కంపవాతం అంటారు. కంపవాతానికి చాలామంది ఏంటంటే చాలా చోట్ల మందులు వాడుతూ ఉంటారు. దాన్ని మళ్ళీ ఆ మత్తు మందులు ఇస్తూ ఉంటారండి చాలామంది. ఓకే సార్. దానివల్ల దాని యొక్క ప్రాబ్లం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి పెరుగుతూ ఉంటది. దాన్ని అక్కడితోనే స్టాప్ చేసుకుంటానికి, అది పెరగకుండా ఉండటానికి మన ఆయుర్వేదంలో మంచి రెమెడీ ఉంది. ఓకే. దాంతో పాటు మనకి అందరికీ తెలిసిందే ఈ దోలగుండ గింజలంటే ఈ సెక్సువల్ డిజార్డర్స్ యెస్ అని సార్. అంటారండి. కానీ సెక్సువల్ డిజార్డర్స్ కంటే కూడా సెక్సువల్ డిజార్డర్ కూడా బ్రెయిన్‌లో కరెక్ట్‌గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చాలా మందిలో సెక్సువల్ డిజార్డర్స్ వస్తాయి. దోలగుండ గింజలు ఏంటంటే దీంట్లో ఉన్న అద్భుతాలు ఏంటంటే మతిమరుపును కూడా పోగొడుతుందండి. ఓకే సార్. దీంతో మతిమరుపును పోగొట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్‌ని బాగా స్టిమ్యులేట్ చేస్తది. ఆ చేయటం వల్ల ఈ నరాల్లో పటుత్వం తెస్తది. ఓకే. తేవడం వల్ల ఏంటంటే ఈ పార్కిన్సన్ డిసీజ్ స్టార్టింగ్‌లోనే తగ్గుతది. ఓకే. నేను చాలామంది పేషెంట్స్‌కి ఇది దోలగుండ గింజలు మన ఆవు పాలలో శుద్ధి చేసి పౌడర్ చేస్తారు ఒక విధానం. ఓకే. ఇంకో విధానం వచ్చేసి ఆవు నెత్తులు వేయించి పౌడర్ చేస్తారు. ఓకే సార్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు పెరుగుతాయండి. ఓకే సార్. దాంతోపాటు దీంట్లో ఉన్న టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే. ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఈ వేయించి పౌడర్ చేస్తారు. అలా చేసిన పౌడరు ఇదండి. ఓకే సార్. ఇదేమో అశ్వగంధ. ఓకే సార్. ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ ఇది. ఈ పౌడరు దీన్ని దీంతో పాటు మనం ఒక హెర్బల్ టీ కింద తయారు చేసుకుంటాం. కషాయం కింద తయారు చేసుకుని వాడే విధానం చెప్తాం. ఓకే సార్. ఇలా వాడటం వల్ల ఏమిటంటే రోజు రోజుకి ఒక 21 డేస్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దాంతో పాటు వాతాన్ని తగ్గించే మందులు ఇస్తామండి. ఓకే సార్. అంటే ఇది ఇంటి దగ్గర వాళ్ళు ప్రిపేర్ చేసుకునే విధానం. ఓకే. సో చేద్దామండి. చేద్దాం సార్. రెడీ. ఒక 250 ml వాటర్ తీసుకోండి. ఓకే సార్. సార్, వాటర్ అయితే తీసుకున్నాం సార్. బాయిల్ అవుతుంది. ఇది దోలగుండ గింజల చూర్ణం అండి. ఓకే సార్. కౌంజ్ బీజ్ సీడ్స్ అంటారు, ఓకే. దోలగుండ గింజలు అంటారు. దీన్ని ఇదేమో 1/4 వేసుకున్నాం, అంటే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నామండి. ఓకే సార్. హాఫ్ టీ స్పూన్ అండి. ఇదేమో అశ్వగంధ చూర్ణం అండి. సార్, అశ్వగంధాన్ని కూడా పాలలోనే శుద్ధి చేస్తారు కదా సార్? ఈ ఆవు పాలలో శుద్ధి చేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఔషధ గుణాలు పెరిగి దాంట్లో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయండి. ఓకే సార్. మనం కొన్ని సంవత్సరాలకి ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. పార్కిన్సన్ డిసీజ్లో రోజు రోజుకి వాళ్ళకి పెరుగుతుందండి, వణుకుడు పెరిగి వాళ్ళు సంతకం చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది స్టార్టింగ్లోనే మనం ఎలా వాడుకుంటే ఉంటే వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా ఇది వాడుకుంటాం వల్ల మనకి ఇది స్టార్టింగ్లోనే పూర్తిగా తగ్గించేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఇది సొంటి పొడి అండి. ఓకే సార్. సొంటి ఎందుకు వాడుతున్నాం అంటే మనం ఏ ప్రాబ్లం మీద వాడుతామో ఆ ప్రాబ్లం వరకు తీసుకెళ్ళి పూర్తిగా తగ్గిస్తుందండి. 1/4 స్పూన్ ఇదండి. ఓకే సార్. బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు. మనం పటికి బెల్లం వేసామండి దీంట్లో. ఓకే సార్. బెల్లం కూడా వేసుకోవచ్చు సార్. మ్యాక్సిమమ్ ఇప్పుడు పార్కిన్సన్ వ్యాధి ఇప్పుడు చేతులు కానీ లేకపోతే తల కానీ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కదలడం, వణకడం, ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? చాలామంది డయాబెటిక్ పేషెంట్లలో చాలామంది పార్కిన్సన్ డిసీజ్ కొంతమందిలో కనపడుతుందండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అందుకే రక్త ప్రసరణకి వాడమని వెల్లుల్లిపాయని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. భోజనం అయిపోయిన తర్వాత ఒక పచ్చి వెల్లుల్లిపాయన తినండి అంటారు. చాలామంది అంటారు మేము కర్రీస్లో రోజు 12 వేసుకుంటాం. కర్రీలు వేసుకున్నది లెక్క కాదండి. ఓకే సార్. మనం భోజనంలో ఒక వెల్లుల్లిపాయ పెట్టుకుని కొంచెం ఆవు నెయ్యి కానీ, ప్యూర్ ఆవు నెయ్యి కానీ, లేదంటే నువ్వుల నూనె, ఓకే సార్. పప్పు నూనె అంటారు, అది ఒక 4-5 డ్రాప్లు వేసుకు తింటే ఉంటే ఏమవుతుందంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన మనకి ఏదైతే ఉంటుందో
అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే సార్. కొవ్వు పదార్థాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. నేను వాత సంజీవిని అని ఒక మందు తయారు చేసి ఇస్తూ ఉంటానండి. ఓకే సార్. దాన్ని వెల్లుల్లిపాయతో తయారు చేస్తాను. వెల్లుల్లిపాయ రెమ్మలతో తయారు చేస్తాము. ఓకే. దాన్ని తయారు చేయడం వల్ల ఎప్పుడైతే వెయిన్స్ క్లీన్గా ఉంటాయో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి. ఓకే. ఇది ఏమవుతుంది, నరాలలో బలం పట్టుతో బాగా తెచ్చి దీనికి మనకి బ్లడ్ ఫ్లోని పెంచుతుందండి ఈ టీ వల్ల. ఓకే సార్. ఇది ఏమో నరాల పట్టుతో లేకపోతే రోజు రోజుకి వాళ్ళకి పార్కిన్సన్ డిసీజ్ ఎలా ఉంటుందంటే పాపం నడిస్తే కూడా కంఫర్టబుల్ లేని పరిస్థితి వస్తుందండి. ఓకే సార్. అది మనం ఎన్ని సంవత్సరాల నుంచి అశ్వగంధలో కాంబినేషన్స్ మా గురువు గారి ద్వారా నేర్చుకున్నాము ఇది. ఓకే సార్. ఈ ఈ దానిలో భాగంగా ఎప్పుడైతే ఈ దూలగిండి గింజలు కలిసినవి అశ్వగంధలో ఓకే. వీళ్ళకి డే బై డే మార్పు కనపడుతుందండి ఇది. ఓకే సార్. చాలామంది ఎన్నో మందులు వాడి విసిగి చెందిన వాళ్ళు ఈ దూలగుండ గింజల పౌడర్ని మనకి దొరికినప్పుడు పాత బెల్లం అంటారు, ఇంటి దగ్గర దొరుకుతుంది బెల్లం, అచ్చు బెల్లం అని దొరుకుతుంది. ఆ బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. మనం ఇక్కడ అందుబాటులో ఉన్న పటికి బెల్లం వేస్తాము. ఓకే. ఇలా తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్ బెల్లం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, ఓకే. ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఓకే. వేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా మార్పు కనపడుతుంది. చాలామంది ఏంటంటే సంతకం పెట్టడానికి కూడా అన్ఈజీగా చెయ్యి వణుకుతూ ఉంటుందండి. ఓకే సార్. సరే, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? రోజుకి ఒకసారి అండి. ఓకే. ఉదయం టిఫిన్ అయిన తర్వాత కానీ రాత్రి భోజనం అయిన తర్వాత కానీ తీసుకోవచ్చు. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారనుకోండి, దానికి దీనికి అరగంట గ్యాప్ అండి. ఓకే సార్. ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు వేసుకున్నారనుకోండి, ఒక అరగంట తర్వాత తీసుకోవచ్చు. ఓకే. ఈ ఏంటంటే ప్రతి నర్వస్ సిస్టమ్ని బలోపేతంగా చేసి ఇది పర్మనెంట్గా వాళ్ళకి తగ్గించే అవకాశాన్ని బాగా పెంచుతుందండి ఇది. ఓకే సార్. ఈ విధంగా వాడటం వల్ల నేను ఎవరైనా దొరకని వాళ్ళు ఉంటే నేను ఇవ్వగలుగుతాను. ఓకే. ఆయుర్వేద దుకాణాల్లో దోలగుండి గింజల పౌడర్ దొరుకుతుంది. దాన్ని ఒకసారి ఆవునేతిలో వేయించుకోవాలి. ఓకే సార్. బయట దొరికిందాన్ని శుద్ధి చేయరు, ఆవునేతిలో వేయించి అశ్వగంధ ఇవన్నీ యాడ్ చేసి ఇలా తయారు చేసుకోవచ్చండి. ఓకే సార్. సార్ రెడీ అయిపోయింది సార్ టీ. ఒకటి ఫిల్టర్ చేయండి. ఓకే సార్. కలర్ కూడా కలర్ఫుల్గా ఉంది సార్. అంటే మనం ఆవు పాలతో ఎందుకు శుద్ధి చేస్తామంటే దాంట్లో ఔషధ గుణాలు పెరుగుతాయని ఓకే ఆవు సార్. పాలతో శుద్ధి చేస్తామండి అశ్వగంధని. ఓకే సార్. అందువల్ల ఏమవుతుందంటే మన ఇలా ఈ కాంబినేషన్లో ఓకే. దోలగుండలో ఉన్న బ్యాడ్ టాక్సిల్స్ని కూడా అది తీసేస్తుందండి. ఓకే సార్. చూడండి, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు. ఓకే సార్. ఇది మామూలుగా కూడా జనరల్గా సెక్షువల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఓకే. తీసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఏమిటంటే ఇది ఈ డిజార్డర్ అన్నది న్యూరోలాజికల్ డిజార్డర్ అండి. ఓకే సార్. కరెక్ట్గా మనకి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఈ పార్కిన్సన్లో ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇది. ఓకే సార్. ఆ స్పామ్ కౌంట్ని పెంచడంలో కూడా పనిచేస్తుంది. ఓకే సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనం యాక్చువల్ రెమెడీ అయితే మీరు చెప్పారు మన ప్రేక్షకుల కోసము, ఎందుకు వస్తుంది కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఫుడ్ మనం ఫుడ్ యాక్చువల్లీ అంటే మన తీగ జాతికి సంబంధించిన ఫుడ్ అంటే బీరకాయ, సొరకాయ, ఇలా కాకరకాయలు తీగ జాతికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం వల్ల నర్వ్స్లో బాగా స్ట్రెంత్ ఉంటుంది. ఓకే సార్. ఎవరైనా కూడా నైట్ గోరువెచ్చని వాటర్, ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల, ఇది గోరువెచ్చగా తాగుతున్నాం నైట్, ఓకే. అందువల్ల కాన్స్టిపేషన్ ఉండదు. ఓకే. ఎవరైనా కూడా ఈ నైట్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పొట్టు తక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకుంటే ఓకే. మంచిదండి. అది ఓకే సార్. పొట్టు ఉన్న ఫుడ్ని తీసుకుంటే చాలా మంచిది. ఓకే సార్. సార్ నిజంగా సార్ ఈరోజు అయితే పార్కిన్సన్ వ్యాధికి ది బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవాలి. అది కాకుండా దోలపిండి గింజలు ఇందులో వేయడం వల్ల పార్కిన్సన్ వ్యాధే కాదు, ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందని చెప్పి చాలా చక్కగా. మతిమరుపు కూడా పోతుందండి దీనివల్ల. ఓకే సార్. నిజంగా బెస్ట్ రెమెడీ అనుకోవాలి సార్ ఇది. ఈ రోజుకి అయితే మన ఎపిసోడ్ ది బెస్ట్ చూసారు కదండి. మీరు కూడా ఇది వాడడం వల్ల, మీరు ఇలా రెగ్యులర్గా టీ సార్ చెప్పిన పద్ధతిలో మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే పార్కిన్సన్ వ్యాధి అంటే మతిమరుపుతో సహా, అంటే వనకడము, మతిమరుపు, అట్ ద సేమ్ టైం ఎరిక్షన్ ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నా కూడా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని చెప్పి సార్ చెప్తున్నారు. రెగ్యులర్గా మీరు పాటించండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. వాడిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సో ఇంత మంచి రెమెడీ సార్. మనం ఇది మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అట్లీస్ట్ 3 months తీసుకున్నారనుకోండి, రాకుండా కూడా ప్రివెంటివ్గా పనిచేస్తుంది కూడా. సూపర్ సార్. సూపర్ సార్. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి ఏదో వస్తుందన్న భయంతో కూడా కొంతమంది ఉంటారు. అది రాకుండా కూడా మనకి ప్రివెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ దోలగుండి గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, మనకి ఏంటంటే తెలియక మనం వాడుకోవాలి అంతే. ఓకే సార్. సార్ మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ చెప్పుకోవాలి, ది బెస్ట్ రెమెడీ చెప్పారు. సో ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.